క్రీస్తు మానవాళి అందరి కోసం ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనని మనం డీప్‌గా ఈరోజు అనాలిసిస్ చేద్దాం. దేవుడు చేస్తున్న నిబంధన మనం చూసే లోపు ఒక వాక్య భాగాన్ని చూద్దాం రండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15, 16 వచనాలని. చూడండి, ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు అంటే మనందరితో చెప్తున్నాడు, మనుషులందరితో చెప్తున్నాడు. నేను ఎవరిని మర్చిపోను. మీరు అనుకుంటున్నారేమో మర్చిపోతానేమో అని. చాలా సందర్భాల్లో మనం మర్చిపోతాం. మనం చేసిన నిబంధన, మనం ఇచ్చిన మాట మర్చిపోతాం. కానీ దేవుడు నిబంధన చేశాడు అంటే ఆ నిబంధన ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఆయన ఎలాంటి నిబంధన చేశాడయ్యా అంటే మనతో అంతం వరకు మనతో ఉంటానన్నాడు. ఆయన నిబంధన ఎలాంటిదంటే రక్తం పెట్టి మనల్ని కొన్న నిబంధన. అది కొత్త నిబంధన. ఆయన మర్చిపోడు. సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఏమనుకుంటాం, దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, వదిలిపెట్టేశాడేమో అనుకుంటాం. కానీ వాస్తవానికి దేవుడు మర్చిపోడు, కానీ మనం మర్చిపోతాం దేవుడిని. చాలా సందర్భాల్లో దేవుడిని మనం మర్చిపోతాం. పరిస్థితులను బట్టి దేవుడిని మనం గుర్తు చేసుకుంటాం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడిని గుర్తు చేసుకుంటాం. ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోతాం. అవునా కదా? సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుంటాడు మనకి. అన్ని సజావుగా సాగిపోతున్నప్పుడు, నీకు కావాల్సిందల్లా దొరుకుతున్నప్పుడు దేవుడు నిజంగా గుర్తుంటాడా? అడగంగానే బండి వచ్చేస్తే అమ్మ గుర్తుంటుందా, నాన్న గుర్తుంటాడా? ఈఎంఐ కట్టాల్సిన వచ్చినప్పుడు అమ్మ గుర్తు వస్తుందా, నాన్న గుర్తు వస్తారు. అంతే కదా? దేవుడు కూడా అంతే. అడిగినవన్నీ ఇస్తున్నప్పుడు గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది మన పరిస్థితి. ఒక దెబ్బ తగిలినప్పుడు గుర్తొస్తుంది. కానీ దేవుడు అలా కాదు. ఆయన మనకి కీడున్నా మేలున్నా, మనం సంతోషంలో ఉన్నా బాధలో ఉన్నా మనల్ని మర్చిపోడు, మనల్ని వదిలిపెట్టడు. ఎప్పుడు మనతోనే ఉంటాడు. మన జీవితం కేవలం శ్వాస పీల్చుకోవడం, పనిచేయడం మాత్రమే కాదు. మనం దేవునితో ఒక నిబంధన. ఏంటా నిబంధన? ఆయన అరచేతుల్లో మనం ఏం చేశాడు? చెక్కి ఉన్నాడు. ఎక్కడున్నాం మనం? నిజంగా ఉన్నామా? ఆయన చేతిలోనే మీరు ఉన్నారా? ఆయన అరచేతిలో చెక్కానంటున్నాడు. ఆయన చేతిలోనే మీరు ఉంటున్నారా? దూరంగా వెళ్ళిపోతున్నారా? ఆయన చేతి కింద ఉంటున్నారా? ఆ చేతికి అందనంత దూరాన్ని వెళ్ళిపోతున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు నిజంగా దేవుని హస్తాలకి అప్పగించుకుని ఉంటున్నారా? మీరు ఎక్కడ సృష్టించబడ్డారో అక్కడే ఉంటున్నారా? సృష్టికర్త అయిన దేవుని వద్దకు వచ్చి ఆయన చేతి కింద మిమ్మల్ని మీరు ఒదిగి తగ్గించుకుని ఆయన మాట వింటూ ముందుకెళ్తున్నారా? మీ మాట మీరు వింటూ, మనుషుల మాట వింటూ, దేవుణ్ణి పక్కన పెట్టేసి మీకు నచ్చింది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా? ఈరోజు మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మన విలువ సామాన్యమైనది కాదండి, అది అసాధారణమైన విలువ. దేవుడు మనల్ని సామాన్యంగా ఏదో యాదృచ్ఛికంగా ఈ భూమి మీదకి తీసుకురాలా. ఆయనకేం ప్లానింగ్ లేకుండా మన ఈ భూమి మీదకి తీసుకురాలా. ఇప్పుడు ఒక శిల్పకారుడు ఉన్నాడు అనుకోండి. శిల్పకారుడు ఒక శిల్పాన్ని చెక్కటానికి ముందే ఆ కొండలోనో, బండలోనో, ఆ రాతిలోనో ఆ శిల్పాన్ని ముందే చూస్తాడు. మనకైతే శిల్పం కనపడదు అందులో, ఆ బండ రాయే కనిపిస్తుంది మన కంటికి. దేవుడు కూడా మనలో ఆయన ప్రణాళికలో మన కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ గొప్ప జీవితాన్ని చూస్తాడు ఆయన. మనం చూడటానికి ఆ రాయిలాగా కనిపిస్తాం. ఆ రాయి ఎప్పటి వరకు శిల్పంగా మారదు, రాయిలాగా ఉంటుందయ్యా అంటే ఆ రాయి శిల్పకారుడి చేతికి అప్పగించుకోనంత వరకు అది రాయే. అందరికీ రాయిలాగానే కనిపిస్తుంది. ఎప్పుడైతే అది శిల్పకారుడి చేతికి తాను అప్పగించుకుంటుందో, ఆ శిల్పకారుడు ఆ శిల్ప తయారు చేసే క్రమంలో ఉలితో, సుత్తితో ఉలి దెబ్బలు కొడుతూ ఉంటాడో, ఆ దెబ్బలు అది భరిస్తూ ఉంటుందో, దెబ్బలు తింటూ ఉంటుందో, సహిస్తూ ఉంటుందో, అప్పుడు కూడా ఓర్చుకుంటుందో, ఫైనల్గా దాని అవుట్పుట్ ఏంటి? ఒక మాస్టర్ పీస్. చక్కని, అందరికీ చూడటానికి ఆహ్లాదకరంగా మారేటువంటి ఒక మాస్టర్ పీస్గా, ఒక కళాఖండంగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది? అంటే ఏం చేసింది? రాయి శిల్పకారుడికి కంప్లీట్గా అప్పగించుకుంది, ఒక నిబంధన చేసుకుంది. అది తనకు తాను దేవునితో ఒక నిబంధన చేసుకుంది. నాకు ఒక రూపం రావాలంటే నేను నీ చేతిలో ఉండాలి. దేవుడు మన కోసం చేసిన నిబంధన చూసే ముందు మనం దేవుడితో చేసుకునే నిబంధన. ఈరోజు నా ప్రశ్న, మీరు దేవునితో నిబంధన కలిగి ఉంటున్నారా?
దేవునితో మీరు ఎలాంటి నిబంధన చేసుకొని ఉంటున్నారు? ఏ నిబంధన లేకుండా మీకు నచ్చినట్లుగా మీరు జీవిస్తున్నారా? మీరు దేవునితో ఏదైనా ఒక నిబంధన చేసుకొని ఉన్నారా? ఆలోచన చేయాలి. నిబంధన లేని జీవితం గమ్యం లేని ప్రయాణం లాంటిది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా పడి వెళ్తా ఉంటారు అంతే. మీ డెస్టినేషన్ మీకు తెలీదు. ఒక నిబంధన దేవునితో ఉంటేనే ఆ నిబంధనకు అనుగుణంగా మీరు అడుగులు ముందుకు వేస్తారు. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, ఎడ్వర్డ్ బ్లూమ్స్ అన్న ఆయన ఒక సాక్ష్యాన్ని చెప్తూ, ఆయన 22 ఏళ్ల వయసులోనో 20 ఏళ్ల వయసులోనో జరిగిన సంభవాన్ని వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. వాళ్ళ సహోదరుడు వాళ్ళ ఫ్రెండ్ అంట, రమేష్ సురేష్ అని అడిగారు. ఆయనకి 22 సంవత్సరాల వయసు అంట. ఆ వయసులో ఆయన హాస్పిటలైజ్డ్ అయిపోయి కిడ్నీలు రెండు పాడైపోయి చనిపోయే పరిస్థితిలోకి వచ్చాడు. ఇంకా కొద్ది నిమిషాల్లో చచ్చిపోతాడు, ఇంకా కొన్ని గంటల్లో చచ్చిపోతాడు అన్నప్పుడు ఈయనకు వార్త తెలిసి, నేను హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన ఏలూరులో ఉన్నాడు, హాస్పిటల్ ఏలూరులో ఉన్నాడు. ఎడ్వర్డ్ అన్న కార్ వేసుకుని హైదరాబాద్ నుంచి గబగబా వచ్చేసాడు. ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ గారు మాట్లాడితే ఇంకా కొద్ది క్షణాలేనయ్యా, కొంతసేపే ఉంటాడు ఆయన, వెళ్ళు అన్నాడు. కిడ్నీలు రెండు పాడవటం వల్ల బాగా పెయిన్ వస్తుంది ఆయనకి. కూర్చోలేని పరిస్థితి, పడుకోలేని పరిస్థితి. ఎడ్వర్డ్ వచ్చావా అన్నాడంట. ఇద్దరు లేపి కూర్చుంటే బాగా పెయిన్గా ఉందంటే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఈయన్ని గోడ కానుకుని వెనకాల దిండ్లు పెట్టుకుని ముందు దిండ్లు వేసుకుని గుండెల మీద ఆయన ఇట్లా పడుకోబెట్టుకో, పెయిన్ లేకుండా ఉంటుందయా అన్నాడంట. ప్రాణం పోయే పరిస్థితి. వాళ్ళ ఫ్రెండ్కి తెలుస్తుంది. అది నైట్ టైం 11:30 ఆ టైం అయిందండి. కొన్ని గంటల్లో కొన్ని నిమిషాల్లో ఆయన ప్రాణం పోతుంది. ఆ పోయే సమయంలో ఎడ్వర్డ్ టైం ఎంత అయింది అంటున్నాడంట. ఇంకా 11:12, 11:30 ఎంతో అయిందని చెప్పాడు. కాసేపటికి మళ్ళీ టైం ఎంత, 12 దాటిందా, 12 అయిందా అని అడుగుతున్నాడు. ఈయనకి ఏం భయం వేస్తుందంటే, 12 దాటింది అంటే ఈయనకి భయం వేసి ప్రాణం పోద్దేమో అని చెప్పి 12 దాటలేదని చెప్తున్నాడు. 12 దాటిపోయింది, ఆల్రెడీ 12 దాటిపోయింది. ఎంతసేపు అబద్ధం చెప్తాడు? మళ్ళీ అడుగుతాడు ఒక 6 నిమిషాలుగా 5 నిమిషాలుగా, అయిందా అంటే దాటలేదు. సరే అని చెప్పి 12 దాటి, ఇప్పుడే దాటింది 12 అన్నాడు. అవునా, అయితే నా కోసం బైబిల్ తీ అన్నాడట. బైబిల్ తీసి ఒక వాక్యం చదవండి. ఏం చదవాలి? యెషయా గ్రంథం ఏదో ఆయన 43వ అధ్యాయం ఏదో చెప్పాడు, ఒక అధ్యాయం చదవమని చెప్పాడు. ఆ అధ్యాయం అనేది ఏది అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. వాక్యం చదవమన్నాడు, అధ్యాయం తీసి చదివాడు. చదివిన తర్వాత ఆయన విన్న తర్వాత ఒక 6-7 నిమిషాలు ఆ ఫ్రెండ్ అలా మౌనంగా ఉండిపోయాడంట, ఏం మాట్లాడట్లా. ఈయనేమో ఎందుకు ఈ టెక్స్ట్ చదవమన్నాడు, ఈ వాక్యం ఎందుకు చదవమన్నాడు అని చెప్పి వాక్యాన్ని పైనుంచి కిందకి చూస్తూ ఉన్నాడంట. ఒక 6-7 నిమిషాల వరకు వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడట్లా, మౌనంగా అట్లాగే ఉన్నాడు. రమేష్ ఏమైంది అంటుండే ఇలా అన్నాడంట అని. 6-7 నిమిషాల తర్వాత ఆమేన్ అన్నాడంట. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఆమెన్ అంటే ఏంటరా, ఏమైందిరా అంటే, అరే డేట్ మారింది కదా, నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను రా. నా ప్రాణం ఉన్నంత వరకు వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా నేను రోజును గడపను. నేను చనిపోతానని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు 12 దాటితే గేటు మారుతుంది. నేను వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా చచ్చిపోతానేమోనని భయం వేసిందిరా అన్నాడంట. ఎలాంటి నిబంధన చేసుకున్నాడు ఆయన దేవునితో? ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా నేను ఉండను. ప్రతిరోజు ప్రాణం పోయే ముందు కూడా ఆయన నిబంధన ఏంటి? ప్రాణం పోకుండా తెలిసినప్పుడు ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తారా? నిజంగా దేవుని మీద ఆధారపడిన వారు, అతని వయసు 22 సంవత్సరాలే, చనిపోయే పరిస్థితుల్లో దేవుడు ఆయన మరణానికి అప్పగించినా కూడా, నేను నా దేవునితో చేసుకున్న నిబంధన నాకు ప్రాముఖ్యం, ఆ నిబంధనలో నేను నిలబడాలి, ప్రాణం పోయే ముందు కూడా నా కోసం బైబిల్ చదవా అని ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాల్లో తర్వాత ప్రాణం విడిచిపెట్టేశాడు. ఈరోజు నేను మాట్లాడుతున్న నిన్ను నేను అడుగుతున్నాను, నువ్వు ఎలాంటి నిబంధన చేసుకుంటున్నావు దేవుడితో? వాక్యం చదవకుండా రోజును గడుపుతున్నావా? ప్రార్థన చేయకుండా రోజును గడుపుతున్నావా? నువ్వు ఏదైనా ఒక నిబంధన దేవునితో చేసుకున్నావా? ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాననే నిబంధన నీ జీవితంలో ఉందా? ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా నువ్వు క్రైస్తవుడిగా ఉండలేవు, నువ్వు జీవించలేవు. లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ లోక ఆకర్షణ నుంచి నువ్వు కాపాడుకోవాలంటే ప్రార్థన కావాలి, వాక్యము కావాలి. వాక్య ధ్యానం లేకుండా, ప్రార్థన లేకుండా, ప్రభు సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపకుండా నీ ఆత్మను నువ్వు కాపాడుకోలేవు. ఆఖరి క్షణంలో ప్రాణం పోయే ముందు వరకు కూడా నేను దేవునికి ఇచ్చిన ఆ మాట నాకు చాలా ప్రాముఖ్యమైన సహోదరుడు సాక్షిగా ఈరోజు మన ముందు నిలబడుతున్నాడు. ఈరోజు నీవు నేను దేవునితో ఎలాంటి నిబంధన చేసుకుంటున్నావు? నిబంధన లేని జీవితాలు ఉన్నాయా? గాలి ఇటు కొడితే అటు వెళ్ళిపోతున్నట్లుగా, ఏదో వచ్చాం వెళ్ళాం అన్నట్లుగా ఉంటున్నావా? దయచేసి అలా ఉంటే ఈరోజు మార్చుకోండి. మీ విలువ మీరు తెలుసుకోండి.
దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడండి, రక్తం పెట్టి కొన్నాడు. ఒక వస్తువు విలువ దేని మీద ఆధారపడుతుంది? దాని ధరను బట్టే దాని విలువ ఆధారపడుతుంది. అంతేనా? మన విలువ ఏంటో తెలుసా? ఆయన రక్తము చేత మనల్ని కొన్నాడు, రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. అది మన విలువ. ఆ విలువను మనం తెలుసుకున్నప్పుడు, దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటో మనకు అర్థమైనప్పుడు, మనము దేవునితో కూడా నిబంధనలో ముందుకు వెళ్తాం. ఒక అగ్రిమెంట్, లోకంలో మనం చేసుకున్న అగ్రిమెంట్లు ఏదైనా సరే ఎలా ఉంటాయి? అగ్రిమెంట్లు షరతులతో ఉంటాయి, కండిషన్స్తో ఉంటాయి. కానీ దేవుడు మనతో చేసిన నిబంధన ప్రేమతో చేశాడండి. హల్లెలూయా. మనం ఏమి ఇస్తామని ఆయన మనతో ఈ నిబంధన చేశాడు. లోపల మీరు చేసుకునే నిబంధనలు ఎలా ఉంటాయి అంటే, మీరు ఏదైనా ఒక బిల్డింగ్ కొనాలన్నా, స్థలం కొనాలన్నా అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే, మీరు డబ్బు ఇస్తే వాళ్ళు మీకు ఆ వస్తువు ఇస్తారు, లేకపోతే ఆ ల్యాండ్ ఇస్తారు, ఆ గృహాన్ని ఇస్తారు. ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది. కానీ దేవుడు మనతో చేసిన ఈ నిబంధనలో మనం ఆయనకి ఇచ్చేది ఏమి లేదు. అక్కడ మనం ఏమి ఇవ్వగలిగిన వారుగా లేము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన తన రక్తాన్ని, స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. అది మన విలువ. ఆయన చేసిన నిబంధన, ఆ నిబంధన ప్రేమ మీద ఆధారపడి ఉంది. మరి నీ విలువ ఎక్కడ ఉంది ఈరోజు? నువ్వు చేసే పనిలో ఉందా? నువ్వు చేసే ఉద్యోగంలో ఉందా? నువ్వు ఉంటున్న ఇంట్లో ఉందా? చెప్పండి. మీరు పుట్టిన కొనంలో ఉందా మీ విలువ? మీరు కట్టే బట్టల్లో ఉందా? మీరు వేసుకునే వస్త్రాల్లో ఉందా? మీరు తినే ఆహారంలో ఉందా? మీరు ధరించే ఆభరణాల్లో ఉందా మీ విలువ? ఆలోచించేయండి. మన విలువ ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి. నేను సృష్టించిన దేవునిలోనే నీ విలువ ఉంది. మనం సృష్టించిన సృష్టికర్త హస్తాల్లో మనం ఉన్నప్పుడే మనకు విలువ. ఆ రాయి దేవుని చేతిలోకి, శిల్పకారుడి చేతిలోకి వెళ్తేనే దానికి విలువ అండి. ఆయన చేతిలోకి వెళ్ళకుండా ఉన్నంత వరకు ఆ రాయి రాయిలాగానే ఉంటుంది. 2 రాళ్ళు ఉన్నాయండి, 2 బండలు ఒక చోట. ఆ 2 రాళ్ళు ఎంటీగా అక్కడ పడి ఉన్నప్పుడు ఇద్దరు వచ్చారు ఆ 2 రాళ్ళు తీసుకుని వెళ్ళడానికి. ఒకడేమో శిల్పకారుడు, ఒకడేమో చాకలివాడు. ఆ 2 రాళ్ళలో ఒక రాయేమో, నేను ఆ శిల్పకారుడి చేతిలోకి అసలు వెళ్ళను బాబోయ్, ఆయన చేతిలోకి వెళ్తే నన్ను ఉలిపెట్టి కొట్టి 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 నన్ను బాగా బాధ పెడతాడు, ఆయన చేతికి నేను అప్పగించుకోను, ఈ చాకలివాడి చేతిలోకి వెళ్తా, హాయిగా ఉంటుంది. కొన్ని దినాలు అయింది, తీసుకుని వెళ్ళారు. ఈ చాకలివాడు తీసుకెళ్ళిన రాయేమో చాకలివాడిలో నీటి దగ్గర ఆ ఏటి ఒట్టును పెట్టాడు. బట్టలు తీసుకొచ్చి బాత్తా ఉన్నాడు. ఈ ఉలి శిల్పకారుడి చేతిలోకి వెళ్ళిన రాయేమో ఆయన చేత చెక్క పెడుతూ దెబ్బలు తింటూ తింటూ బాధపడుతూ సరిస్తూ ఉంది. ఒక రోజున అది చక్కని కళాఖండంగా మారింది. అది చక్కగా ఒక మంచి ధనవంతుడి ఇంట్లోనికి వెళ్ళింది, ఇంట్లోకి చేరింది. ఆయన చక్కగా దాన్ని లోపల కబోర్డ్లో పెట్టి, నీట్గా షోకేస్లో పెట్టి, దాన్ని అందంగా ఎగ్జిబిషన్లో పెట్టినట్లుగా పెట్టాడు. బాధ ఎక్కువ భరించింది, దానికి ఎలాంటి విలువ వచ్చింది? ఈ బాధ భరించడానికి ఇష్టపడిన ఆ రాయి ఇక ప్రతిరోజు ఆ రాయి మీదకి ఏమొస్తే, మురికి పట్టినటువంటి బట్టలు వచ్చి బాధతా ఉంటాయి. జీవితకాలం దాని బాధలు అన్నీ ఇన్ని కాదు. ఎవరైతే దేవునికి వాళ్ళు అప్పగించుకుని దేవునితో ఒక నిబంధన చేసుకోవడానికి ఇష్టపడతారో, ఆయన చేతికి అప్పగించుకోవడానికి ఇష్టపడతారో, వాళ్ళు తాత్కాలికంగా శ్రమలు అనుభవించవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు బాధలు పడవచ్చు, వాళ్ళతో వీళ్ళతో మాటలు పడవచ్చు. కానీ అల్టిమేట్గా దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత గొప్ప విలువ ఉంటుంది వాళ్ళకి. ఆయనకు అప్పగించుకోకుండా లోకంలోనే ఇష్టానుసారంగా ఉండే ఆ పండ్ల బాధుడు తప్పదు. చివరికి దాని విలువ ఏమన్నా పెరుగుతుందా? దాని విలువ ఏమన్నా మారుతుందా? మారుతుంది. మీరు దేవుని చేతిలోనికి వెళ్తే, దేవుని చేతికి మీరు అప్పగించుకుంటే మీ విలువ ఎలా ఉంటుందయ్యా అంటే, మాటలో చెప్పాలంటే 500 రూపాయల నోటు ఉందనుకోండి, దాని విలువ కొత్తగా ఉన్నప్పుడు ఎంత? 500 విలువ 500. అది పాత పడిపోయిన తర్వాత దాని విలువ ఏమన్నా మారుతుందా? అది నలిగిపోతే దాని విలువ ఏమన్నా మారుతుందా? దేవుని చేతిలో మీరుంటే మీ విలువ కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. విలువ తగ్గదు. లోకం నేను తక్కువ చేసిన దేవుని దృష్టిలో నీ విలువ ఏమాత్రం మారదు. ఎందుకంటే లోకం చూసేది ఇప్పుడు ఉన్న నీ స్థితినే, తర్వాత నీ స్థితి ఏంటో లోకానికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. సృష్టికర్త దృష్టిలో నీవేంటో తెలుసా? అసలు దేవుడు నిన్ను, ఇందాక నేను చెప్పినట్లుగా యాదృచ్ఛికంగా సృష్టించలా, ఆయన నిన్ను ఒక ప్రణాళికతో నిర్మించాడు. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప ప్రణాళికతోనే మనల్ని సృష్టించాడు, మామూలుగా సృష్టించలా. అసలు మన సృష్టిని గురించి మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటుందంటే, దావీదు గారు రాస్తాడు, చూద్దాం 2 మాటలు ఒకసారి. 139వ కీర్తన
13-16 వచనాల్లో మీరు ఆ తర్వాత చదువుకోండి. అందులో ప్రాముఖ్యంగా ఉన్న విషయం ఏంటంటే, తల్లి గర్భమున నన్ను నిర్మించిన వాడవు నీవే, నేను భీకరముగాను ఆశ్చర్యముగాను నిర్మించబడిన వాడను. ఆ భక్తుడైన దావీదు తన హృదయాంతరంగంలో అనుకుంటున్న విషయం ఏంటంటే, తల్లి గర్భమున నన్ను నిర్మించిన వాడవు నీవే కాదా? నేను భీకరంగాను ఆశ్చర్యంగాను నిర్మించబడిన వాడను. ఆయన మనల్ని ఎలా సృష్టించాడు? ఆశ్చర్యకరంగా సృష్టించాడు. దేవుడు మనుషులు సృష్టించింది యాదృచ్ఛికంగా కాదు. ఏ ప్రణాళిక లేకుండా మనం ఈ భూమి మీదకి రాలా. ఆయనకి మన మీద గొప్ప ప్రణాళిక ఉంది. ఇందాక నేను చెప్పానుగా, ఒక శిల్పకారుడి చేతిలోనికి పడితేనే దానికి విలువ, అది మాస్టర్ పీస్గా మారుతుంది. సృష్టికర్త చేతిలో నువ్వు పడినప్పుడే నీకు విలువ పెరుగుతుంది. నువ్వు ఆయన చేతిలోనికి రావాలి, ఆయనకి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. దేవుడి దృష్టిలో నువ్వు మాస్టర్ పీస్ అంతే. మనుషుల దృష్టిలో నీకు విలువ లేదేమో, మనుషుల దృష్టిలో నీకు తృణీకరిస్తున్నారేమో, మనుషులు నిన్ను ఎందుకు పనికిరాని వాడు, నీకేమి చేత కాదు, నీకు అసలు ఏ టాలెంట్ లేదంటున్నారేమో. కానీ నీ హిడెన్ టాలెంట్స్ దేవుడికి తెలుసు. ఎవరిని కూడా వ్యర్థంగా దేవుడు ఈ భూమి మీద తీసుకురాడండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు అంటే అపవాది మీలో ఏం తీసుకొస్తున్నాడంటే, మిమ్మల్ని మీరు తక్కువ, మిమ్మల్ని మీరు లోలోకి తీసుకెళ్ళిపెట్టి నీ వల్ల ఏది కాదు. సమాజం అంతా నీ ఏది పెట్టి చూపించి నువ్వన్నీ ఫెయిల్యూర్సే, నువ్వు ఎక్కడికి వెళ్ళా నష్టమే, నీ వల్ల ఏ ఉపయోగం లేదు, భూమి మీద బియ్యం పుచ్చిపోతాయి అని పుట్టావు నువ్వు, ఇంట్లో బియ్యం మిగిలిపోతాయని, వేస్ట్ అవుతాయని నువ్వు పుట్టావు. అన్నారా మిమ్మల్ని ఎప్పుడైనా? నువ్వు ఎందుకు పనికిరావు, నీ వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ పెద్దోడిని చూడు, చూడు నా పేరు నిలబెడుతున్నాడు, నువ్వు ఉన్నావు ఎందుకురా? అడ్డగాడిలాగా పెరిగావు, తినటానికి కాకపోతే దేనికి పనికిరావు. నువ్వు రేవులో తాడి చెట్లాగా పెరిగావు, తాడి చెట్టు వల్ల ఎవరికి ఉపయోగం అన్నారా? నన్ను చాలాసార్లు అన్నా మా ఇంట్లో. కానీ దేవుడు మనల్ని వదిలిపెడతాడా? ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు మనుషులు పనికిరావు అని వదిలేస్తే, ఆ బండ పనికిరాదని వదిలేస్తే, ఆ బండ దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు అది ఎలా మారింది? పనికొచ్చే పాత్రలాగా, శిల్పంగా, అందంగా మారింది. ఆయన చూస్తాడు మనల్ని. ఎలా చూస్తాడో తెలుసా? మనలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా ఆయన చూడటం. మనలో పనికొచ్చేది ఉంటుంది, ఆయన ప్రణాళిక ఉంటుంది. మన జీవితంలో మనల్ని సృష్టించినప్పుడు ఆయన ఊహ ఒకటి ఉంటుంది, డిజైన్ చేసింది ఆయన, మాస్టర్ ఆయన. ఏ విధంగా మనల్ని సృష్టించాడో ఆయనకి తెలుసు. మన ఆది తెలుసు, అంతము తెలుసు ఆయనకి. ఎప్పుడు ఆయనకి నచ్చినట్లుగా మన జీవితం మారుతుంది అంటే, ఆయన నిబంధనలోనికి మనం వచ్చి ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు, కంప్లీట్గా ఆయనకి మనం సరెండర్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు దేవుడు చేసిన నిబంధన ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఆయన చేసిన నిబంధన ఏంటంటే, మానవులతో రక్షణ అనే నిబంధన చేశాడు. హల్లెలూయా. దేవుడు మానవులతో చేసిన నిబంధన రక్షణ నిబంధన. అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు, అలాగే మనతో క్రీస్తు రక్తము ద్వారా కొత్త నిబంధన చేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చూడండి, స్పష్టంగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. ఏంటండి అది? మరి ఒకసారి చదువుదామా? ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము. మనల్ని దేనితో కొన్నాడైనా? దేని నిమిత్తం? పాప క్షమాపణ నిమిత్తం. ఆ నిబంధన యొక్క సారాంశం ఏంటంటే, మన పాపాలు క్షమించబడి మనకి రక్షణ వస్తుంది. అది చేసిన నిబంధన ఏంటి? మానవులతో రక్షణ ఇస్తాను, నీకు రక్షణ కావాలి అంటే, నీ పాపాలు క్షమించబడాలి అంటే నా రక్తము చేతే అది సాధ్యం. క్రీస్తు రక్తము చేత. నా రక్తం అంటే నా రక్తం కాదు, మనుషుల రక్తం వల్ల ఉపయోగం లేదు, కోళ్ళ రక్తం వల్ల ఉపయోగం లేదు, మేకల రక్తం వల్ల ఉపయోగం లేదు, జంతువుల రక్తం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. కానీ క్రీస్తు రక్తం వల్ల ఉన్న ఉపయోగం ఏంటంటే, పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. మన పాపాలకి క్షమాపణ క్రీస్తు రక్తము ద్వారానే మనకు దొరుకుతుంది.
ఈ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. క్రీస్తు రక్తం కార్చింది మనకు రక్షణ ఇవ్వటానికి. అదే ఆయన చేసిన నిబంధన. ఆ నిబంధన మన హృదయంలో ఉన్నప్పుడు శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా మన విలువను మనం మర్చిపోం. మన విలువ ఎలాంటిది? ఆయన రక్తము చేత పనబడిన విలువ. మన వాల్యూ క్రీస్తు రక్తం. ఆయన రక్తం. ఒక వ్యక్తి మన కోసం రక్తాన్ని చిందించాడు. రక్తముతో మనల్ని కొన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు మన విలువ మర్చిపోతాం? కానీ నిబంధన కలిగిన దేవుడు మాత్రం మన కష్టాలు వచ్చినా మనల్ని ఆయన మరచిపోడు, విడిచిపెట్టడు. యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపు అమ్మివేయబడ్డాడు, అవునా? గుంటలో పడవేయబడ్డాడు. లోకమంతా యోసేపులో ఏం చేసింది? వాళ్ళ అన్నలు ఏం చేశారు? యోసేపులో ఏం చేశారు? వాళ్ళ అన్నలు, యోసేపు అన్నలు ఈర్ష్య, అసూయతో చూశారు, ద్వేషంతో చూశారు, అమ్మేశారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? యోసేపులో ఐగుప్తుకి కాబోయే మంత్రి, ప్రధానిగా చూశాడు దేవుడు. లోకానికి కనపడదు. యోసేపుకి ఉన్న స్థాయి వాళ్ళ అన్నలకు కనబడిందా? ఎప్పుడు యోసేపు ఆ ప్రధానిగా మారాడో తాను దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు.